सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ఓం. 8వ అధ్యాయం 13వ శ్లోకం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. కృష్ణ పరమాత్మ అజ్ఞాని అయినటువంటి వ్యక్తి మరణకాలంలో భగవత్స్మరణం చేస్తూ బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందుతాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే జీవించి ఉన్నప్పుడు నిష్కామ కర్మ చేస్తూ, అంటే స్వార్థపూరితమైన కర్మలు చేయకుండా నిస్వార్థంతో పంచమహాయజ్ఞాలు చేస్తూ జీవితాన్ని ఆధ్యాత్మిక మార్గంలో, అంటే దైవ చింతనతో, ఈశ్వర భక్తితో, ఈశ్వర ప్రాప్తే నాకు పరమగమ్యం అనే ఉద్దేశంతో, అనే భావంతో భగవంతుణ్ణే స్మరిస్తూ ఉంటాడు. ఎన్ని లక్షణాలు కావాలో చూడండి. నిష్కామ భక్తుడై ఉండాలి, అంటే నిష్కామ ఉపాసకుడై ఉండాలి. భగవంతుణ్ణి ఏది ఆశించి ఆయన్ని ఆరాధించకూడదు. ఏదైనా ఆశించి ఆరాధిస్తే అది సకామ ఉపాసన అవుతుంది. నా కుటుంబం కోసము, మా పిల్లల కోసము, నా కోసము ఏదో ఒకటి అడుగుతూ చేస్తాం చూసారా భగవంతుడికి. ఆయనకి ఇచ్చేవన్నీ కూడా నాకు కొన్ని పొందడం కోసం నేను చేస్తే అది సకామ ఉపాసన అంటారు. ఆయన చింతన చేయడమే నా కోసం అని చేస్తే అది సకామ ఉపాసన. అలా కాకుండా భగవంతుడి కోసమే నేను ఆరాధిస్తున్నాను, భగవంతుడి కోసమే ఉపాసన చేస్తున్నాను, ఆయనే నాకు కావాలి, కానీ మిగతావన్నీ ఆయన చూసుకుంటాడు, వాటి గురించి నాకు చింతన లేదు అనే భావన రావడానికి ఎంత కష్టం తెలుసా మనిషికి. నిష్కామ భావన రావడమే కష్టం. జ్ఞానం ఎక్కడొస్తుంది ఇంకా చెప్పండి. సకామంలో నుంచి నిష్కామం రావడానికే చాలా పరిపక్వత కావాలి మనిషికి, మానసిక పరిపక్వత. అలా వచ్చినప్పుడు నిష్కామ భక్తుడయి తర్వాత భగవంతుడే నా గమ్యం, భగవత్ ప్రాప్తియే నాకు కావాలి అనేటటువంటి చింతన. రెండవది భగవంతుడే నా గమ్యం అనేటటువంటి ఈశ్వర ప్రాప్తే నా జీవిత గమ్యం అని ఉండాలి. చాలామంది అడుగుతుంటారు, ఏమిటి నీ జీవిత గమ్యం, నీ ఎయిమ్ ఆఫ్ లైఫ్? అన్నీ చెప్తారు ఎక్సెప్ట్ దిస్. భగవంతుడిని పొందడమే నా జీవిత గమ్యం, భగవత్ స్వరూపం, భగవత్ ప్రాప్తే నా జీవిత గమ్యం అని తెలుసుకోవాలనుకునేవాళ్ళు చాలా అరుదు. అలా అనుకునే వాళ్ళకి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. ఆ పరమాత్ముడు తెలుసుకోవడానికి మనకు ఒక ఆలంబనం కావాలి. ఆ పరమాత్ముడిని పొందడానికి, ఆయన ప్రాప్తి మనకు జరగడానికి ఆయన్ని అపరిచ్ఛిన్నమైనటువంటి, అంటే ఒక పరిమితి లేనటువంటి స్వరూపం ఆయనది. అపరిచ్ఛిన్నం అంటారు. పరిచ్ఛిన్నం అంటే పరిమితి, లిమిటేషన్. పరిమితి ఉంటే పరిచ్ఛిన్నం. కానీ భగవంతుడికి పరిమితి లేదు. ఆయన అంతటా ఉన్నాడు, అన్ని వేళలా ఉన్నాడు, సర్వశక్తిమంతుడు.
కనుక ఆయన అపరిమితమైన శక్తి కలిగిన వాడు. మరణం లేదు ఆయనకి, ఎల్లప్పుడూ ఉంటాడు, సర్వశక్తిమాన్. అటువంటి అపరిచ్ఛిన్నమైన భగవంతుణ్ణి ఆరాధించాలంటే పరిచ్ఛిన్నమైన ఆలంబనం కావాలి. పరిచ్ఛిన్నమైన ఆలంబనం. పరిచ్ఛిన్నం అంటే ఏమిటి? ఒక ఫ్రేమ్లో ఆయన ఫోటో పెట్టుకుంటాం. ఇవాళ కృష్ణ అష్టమి కదండి, కృష్ణుడి బొమ్మ ఆ మట్టితో చేసిందో ఫోటోనో ఏదో ఒకటి మనకిష్టమైంది, అది పరిచ్ఛిన్నమే కదా. కొంతకాలం అయిన తర్వాత పాత పడిపోతుంది, మళ్ళీ ఇంకో కొత్త కృష్ణుడిని కొనుక్కుంటాం. అవునా? పరిచ్ఛిన్నమే కదా. దాన్ని ఫ్రేమ్లో కట్టుకోనో, లేకపోతే ఒక బ్రాంజిలోనో, కాపర్లోనో, లేకపోతే బంగారంతోనో కృష్ణుడి బొమ్మ చేసి పెట్టుకుంటాం. అదేమిటి? ఒక పరిచ్ఛిన్నమైనటువంటి వస్తువు. అందులో ఏం చూస్తున్నాను? అపరిచ్ఛిన్నమైనటువంటి పరిమితి లేనటువంటి పరమాత్ముణ్ణి తెలుసుకోవడానికి పరిచ్ఛిన్నమైన ప్రతిమ, ఆలంబనం కావాలి, చిహ్నం కావాలి. ఆ చిహ్నం పెట్టుకొని చేస్తూ ఉండాలి. నాకు పర్సనల్ గాడ్ అంటారు చూసారా, నా ఇష్టదైవం అండి, పర్సనల్ గాడ్. అలా చేస్తూ చేస్తూ ఉండంగా మనిషికి ప్రతిమ అంటే అవయవాలు కలిగి ఉంటే ప్రతిమ అని చెప్పాను. లేకపోతే కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓంకారం చెప్తున్నారు, ప్రతీకం. ప్రతిమ అయినా పెట్టుకోవచ్చు, ఆయన ప్రతిమకి గుర్తుగా, లేకపోతే ఏదైనా గుర్తు పెట్టుకో. గుర్తుగా అంటుంటారు చూసారా, దానికి గుర్తుగా. రేపు ఆగస్టు 15 దేశానికి గుర్తు ఏమిటి? రేపు మనకు జెండా, త్రిపతాకం జెండా, జాతీయ జెండా. అది ఒక గుర్తు. అది చూడంగానే దానికి మనం గౌరవం ఇస్తాం. నా దేశానికి అది చిహ్నం. దేశం చాలా పెద్దది, కానీ ఆకుపచ్చ రంగు, తెల్ల రంగు, కాషాయ రంగు 3 పీలికలతో ఉన్నటువంటి ఒక జెండా. ఆ జెండాకి ఎంత విలువనిస్తాను నేను, దేశంగా భావిస్తాను, ప్రతీకం అంటారు. అదేవిధంగా అపరిచ్ఛిన్నుడైనటువంటి పరమాత్మకి చిహ్నంగా ఏమిటి అంటే దీపం. దేవికి చిహ్నం. దేవి భక్తురాలివైతే నువ్వు ఆ దేవిని ఉపాసించడానికి దీపం పెట్టుకొని చెయ్యొచ్చు. దేవి దీపంగా ఆరాధిస్తాను, ఆ దీపంలో దేవిని చూస్తాను, నేను దేవిగా భావించి చేస్తాను. శాలిగ్రామం పెట్టుకుంటే, నేను శ్రీ విష్ణు భక్తుడిని అయితే శాలిగ్రామం పెట్టుకొని శాలిగ్రామంలో విష్ణువునిగా చూస్తాను. ఒకవేళ శివభక్తుడిని అనుకోండి, నేను శివుడిగా ఆ శివలింగాన్ని పెట్టుకొని శివుడిగా భావించి ఆరాధిస్తాడు. ఇలా చేస్తాడు ఉపాసకుడు, ఉపాసన చేసే వ్యక్తి, దైవత ఆరాధన చేసే వ్యక్తి ఇలా చేస్తాడు, చిహ్నం పెట్టుకొని చేస్తాడు. ఆ చేయగా 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 కొంతకాలానికి ఆ నామస్మరణం చేసి 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 మరణించేటప్పుడు ఆ నామస్మరణంతోనే మరణిస్తాడు. ఆ ప్రాణాలను ఎట్లా వదిలిపెడతాడు, ఎలా వదిలిపెట్టాలని చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఈ యొక్క ఇంద్రియాలు మనస్సుని అన్నీ కూడా నిగ్రహించి సుషుమ్న నాడి ద్వారా ఆ కపాలాన్ని, బ్రహ్మరంధ్రానికి ప్రాణం పంపించాలి. అష్టాంగ యోగ అభ్యాసం చేసి బాగా ఆసనాలు ప్రాణాయామం చేసి ఉన్నవాడైతే పంపిస్తాడు. మామూలుగా కూర్చుంటేనే మనకు గాలి రాదని చెప్పాను కదా, మామూలుగా కూర్చుంటేనే గాలి తీసుకోవడం కష్టం. మనం ప్రాణం పోయే టైంలో ఇంకా గాలి మరీ కష్టం. అప్పుడు పోయి నువ్వు ప్రాణం అంతా ఆవేశ్య సమ్యక్ హృదయంలోకి తీసుకొచ్చి హృదయం నుంచి పైకి పంపించాలి అంటే ఎంత సాధన చేస్తే ఆ వ్యక్తి పంపించగలుగుతాడండి చెప్పండి మీరే. అంత సాధనని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. ఉపాసకుడైతే మరణం తర్వాత భగవంతుడిని తలుచుకుంటూ వెళ్ళాలి. అందుకని మన వాళ్ళు పెద్దలందరూ కూడా ఇంట్లో ఆవలించినా కూడా కృష్ణ కృష్ణ అంటారు చూసారా, రామరామ చిటికలు వేసుకుంటూ. కూర్చుంటే రామ, నిల్చుంటే రామ.
ఒకసారి పార్వతీదేవి శివుడితో అన్నదిట, మీ ఆయన చూడండి పాపం, ఒక ఆయన ఎవరో లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు, మంచం మీద పాపం కష్టపడుతున్నాడు. ఆమె జగత్ మాత కదా పార్వతీదేవి. ఆమె అన్నదిట శివుడి దగ్గరికి వెళ్ళి, పాపం ఆయనకు కొంచెం హెల్ప్ చేద్దాం మనం, పాపం అవస్థ పడుతున్నాడు చివరి దశలో, అప్పుడు మనం వెళితే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా అన్నాడు. హెల్పా చేద్దామంటావా, సరే పద అన్నాడు శివుడు. శివుడికి తెలుసు ఇదంతా అయ్యే పని కాదు అని, సరే నీ ఇష్టం వెళదాం పద అన్నాడు. సరే ఇద్దరు భూమి మీదకి వచ్చారు, భూలోకానికి వచ్చి ఆయన మంచం మీద పడుకున్నాడు. ఆయన దగ్గర ఎదురుగట్ట నుంచున్నారు కొంచెం దూరంగా. అప్పుడు శివుడు చెప్పాడు, అమ్మా అని పిలిస్తే నువ్వు వెళ్ళు, నాన్న అని పిలిస్తే నేను వెళతా అని ఇద్దరు ఎదురు చూస్తున్నారట. చూస్తుంటే ఈ వ్యక్తి మంచం మీద పడుకున్న ఆయన చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ అన్నాడు, ఇంకా అమ్మ అనలా నాన్న అనలా, ఆ అన్నాడు. తమిళంలో అప్ప అంటారు కదా, అప్ప అమ్మ అనడానికి ముందు ఆ అన్నాడు అంతే. ఇప్పుడు ఇద్దరికి సందేహం, అమ్మ అనబోతున్నాడా అప్ప అనబోతున్నాడా, అందుకని ఇద్దరు ఒక కాలు ముందుకు పెట్టారు. తర్వాత మాట ఇంకా రాలే బయటికి. అప్పుడు ఎదురు చూస్తున్నారు ఎవరో వెళదామా అని. పరుగుడు పందాల్లో కాలు ముందుకు పెట్టి రెడీగా ఉంటారు. చూస్తే చివరికి అయ్యో అన్నాడు, అయ్యో అన్నాడు. అప్పుడు శివుడు పార్వతి వైపు చూశాడు, చూసావుగా పద వెళ్ళిపోదాం, ఇంకా మన ఇద్దరం ఎందుకు, అమ్మ అని పిలవలేదు అప్ప అని పిలవలేదు కనుక ఎట్లా వెళతాం. ఆ వ్యక్తికి భగవత్ చింతన ఉంటే భగవంతుణ్ణి తండ్రి అని పిలుస్తాం చూసారా తెలుగులో. సరే మనం తెలుగులో చెప్పుకుందాం, తల్లి తండ్రి. అమ్మా తల్లి అంటారు చూసారా, అమ్మా తండ్రి అన్నారు. అమ్మా తల్లి అంటాడా తండ్రి అంటాడా, తండ్రి అంటే నేను ఎడతాను, తల్లి అంటే నువ్వు వెళ్ళు అన్నాడు. నువ్వు జగన్ మాతవి, నేను జగత్తుకి పితని తండ్రిని అంటే తల్లి అనలేదు తండ్రి అనలేదు. ఏమన్నాడు, నారా తాత పీచు అన్నాడు, ఏవో అన్నాడు కదా, అయ్యో కుయ్యో అన్నట్ట. అట్లా ఉంటుంది మనుషులకి చాలా కష్టం భగవత్ స్మరణం. ప్రతిరోజు చేస్తూ ఉంటే జీవితాంతం అప్పుడు ఒకవేళ రావడానికి ఆస్కారం ఉండవచ్చు. అందుకని అవుట్ ఆఫ్ క్వశ్చన్ ఇప్పుడున్న వాళ్ళకి. అర్థమైందా? పొద్దున్న లేస్తే రాత్రి వరకు టీవీ ముందు కూర్చునే వాళ్ళకి భగవన్నామస్మరణ ఎక్కడొస్తుందండి? టీవీ నాటకాలు అవే గుర్తొస్తుంటాయి, మనసులో తిరుగుతుంటాయి. ఏదైనా సినిమా చూస్తే, క్రికెట్ చూస్తే అవే తిరుగుతుంటాయి మనసులో. మర్చిపోం కదా, రింగ్ రింగుమంటూ ఉంటాయి మనసుల్లో. కనుక హే అర్జున, ఇట్లా ఎవరైతే ఓంకారాన్ని ఏకాక్షరం బ్రహ్మ, ఒక్క అక్షరమే బ్రహ్మకి ప్రతీకం ఓం. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఓంలో? ఒకటే మోనో సిలబల్ అంటారు, ఏకాక్షరం ఓం. మనం తెలుగులో రాస్తాం అ ఆ ఇ ఉ రు రు లు లు ఎ ఏ ఐ ఓ ఓ ఔ. ఓ ఓ ఓ ఓ సెకండ్ ఓ, ఓం అన్నమాట. ఓం ఉమ్ము ఉంది కదండి అంటారు, ఉమ్ము లెక్కలోకి రాదు, ఓం అంతే. సున్నా పెడతాం కదా తెలుగులో ఓం రాసి, అది ఒక అక్షరమా? అక్షరం కిందికి రాదు సున్నా. కనుక ఓం. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఫస్ట్ లెటర్ ఏం రాయిస్తారు? ఓం. తర్వాతనే ఆ ఓం రాయిస్తారు మొదట. ఓం రాసిన తర్వాతనే మిగతావన్నీ కూడా. ఎందుకు రాయిస్తారు చెప్పండి మీరే? ఆ భగవంతుడికి పేరది. కృష్ణ రామ అని రాయించరు. నాకు ఇప్పటికీ గుర్తే. చిన్నప్పుడు బియ్యం ప్లేట్లో పోసి శాస్త్రులు గారు వస్తారు అక్షరాభ్యాసం చేయడానికి. ఆయన కూర్చొని మన చేయి పట్టుకొని ఓ రాయించి పైన ఇట్లా ఇచ్చి ఇది సున్నా పెడతారు. చాలా బాగుంటుంది అట్లా రాయడం. తర్వాత ఉంటుంది మన కష్టం అంతా. ఓం అయిన తర్వాత ఆలు దిద్దుకోవాలి. చదువు మొదలు పెడితే కష్టమే కదా. ఫస్ట్ ఓం రాయిస్తారు చూసారా? ఆ ఓమే ఈ ఓం ఏకాక్షరం. ఎవరది? బ్రహ్మ.
చూడండి, మనకి చిన్నప్పుడు అక్షరాభ్యాసం చేయించేటప్పుడు మొదటి అక్షరం మన చేత ఏం దిద్దించారు? బ్రహ్మానికి ప్రతీకమైనటువంటి ఓంకారాన్ని దిద్దిస్తే తర్వాత మన చదువు ఎక్కడికి పోయిందో, ఎటు పోయిందో, ఎట్లా పోయిందో మనకే తెలియదు. ఓం అని చెప్పి ఆ ఓం బ్రహ్మ గురించి చదవరా అంటే ఏమేమిటో చదివాడు కానీ ఇది చదవడానికి మనిషికి ఓర్పు, శ్రద్ధ రావాలి. అందుకని ఇప్పుడైనా గుర్తు చేసుకోండి, అక్కడ ఓం దిద్దాం. ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, వ్యాహరన్ ఉచ్చరించి, మాం అనుస్మరన్ నన్ను స్మరించి, నన్ను స్మరణ చేస్తూ, అనుస్మరన్ ఓం అని చెబుతూ నన్ను స్మరించాలి. ఈ బ్రహ్మ అనేటటువంటి ఓంకార చిహ్నాన్ని, ఏకాక్షరమని అనుస్మరన్. ఈ ఓంకారం అనేటువంటిది పరిచ్ఛిన్నం, అది ఒక అక్షరం పరిచ్ఛిన్నమే కదా, అంటే లిమిటెడే కదా, పరిమితి కలిగినటువంటిది. కానీ ఇది దేనికి ప్రతీకం? అపరిచ్ఛిన్నమైన బ్రహ్మమునకు ప్రతీకం. దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ సహాయః ప్రయాతి, ఎవరైతే ప్రయాణిస్తాడో అనంతరం, అంటే శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాతి, దేహత్యాగ రూప మరణం ప్రాప్య, దేహాన్ని వదిలిపెట్టి ప్రయాతి ప్రయాణిస్తాడో, దేహం త్యజన్న ప్రయాతి, ఈ స్థూల దేహాన్ని వదిలిపెట్టి. ఎవరు ప్రయాణిస్తారు? స్థూల దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత మనకేమైనా కనపడుతున్నారా వెళ్ళేవాళ్ళు? నేను వెళ్ళొస్తాను, అందరు జాగ్రత్తగా ఉండండి అని ఎవరన్నా కనపడుతున్నారంటే ఎవరు కనపడరు. కారణ శరీరం, అందులో ఉన్న సూక్ష్మ శరీరం, అందులో ఉన్నటువంటి చిదాభాస, ఇవన్నీ కలిసి పుణ్య పాప సంచిత మూటని పట్టుకొని భుజాన్ని వేసుకొని బయలుదేరుతారు ప్రయాణానికి. స్థూల దేహాన్ని మాత్రం వదిలిపెట్టారే కానీ జీవుడు కారణ శరీర సూక్ష్మ శరీర సహిత చిదాభాస చైతన్యంతో ప్రయాణిస్తాడు. మళ్ళీ ఆ సంచిత మూటని అక్కడికి పోయి విప్పుతాడనమాట. ఏమి నెక్స్ట్ బర్త్ అనేది మళ్ళీ జన్మకు వస్తాడు. కానీ ఉపాసకుడు భగవంతుణ్ణి స్మరించడం వలన శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతాడు అని చెప్తున్నారు. యాతి పరమాం గతిం, ఇలా నన్ను తలుచుకుంటూ వెళ్ళినటువంటి వ్యక్తి ఆ పరబ్రహ్మాన్ని చేరతాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఎలా చేరతాడు అంటే అక్కడికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి చదువుకుంటాడు. ఏం చదువుతాడు? భగవద్గీత ఉపనిషత్తులన్నీ చదువుతాడు. ఇక్కడ అటెండ్ కాకుండా అక్కడ అటెండ్ అవుతాడు. చదివి ఆ బ్రహ్మదేవుడు పాఠాలన్నీ చెప్పిన తర్వాత క్రమముక్తిని పొందుతాడు, నన్ను పొందుతాడు అంటున్నాడు కృష్ణ పరమాత్మ. తర్వాత శ్లోకం ఇంతవరకు క్రిందటి వారం చూసాం. అందుకని యద్భావం తద్భవతి అంటారు. నువ్వు ఎలా ఆలోచిస్తే అలానే అవుతావు. నేనేం పాపం చేశానో ఏమో, వచ్చే జన్మ ఎట్లా ఉంటుందో ఏమో అని ఆ జన్మలన్నీ ఊహించుకున్నావు అనుకో, అట్లాగే అవుతావు. అంతే కదా. కనుక ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉన్నతంగా, దైవపరంగా, దైవికంగా ఉండేట్లుగా మన జీవనం ఉండాలి. మనం చూసేది, వినేది, మాట్లాడేది అన్నీ కూడా దేవుడికి సంబంధించి అది ఒక దైవికంగా ఉంటూ ఉంటే మనం రక్షింపబడతాం. లేకపోతే ఈ ప్రాపంచికంలో పడి, ఈ మనుషులతో పడి కొట్టుకుపోతూ ఉంటాం. కనుక మనం రక్షించేది ఎవరో తెలుసా? దేవాలయం, గురువు, శాస్త్రం. దేవాలయంలో మనం పూజించేటటువంటి దేవుడు, మన ఇంట్లో పూజారంలో ఉన్నటువంటి భగవంతుడు, నా గురువు, నా శాస్త్రం. ఈ మూడే మనల్ని రక్షిస్తాయి, కానీ ఎవ్వరూ రక్షించరు. భజగోవిందంలో శంకరాచార్యుల వారు చెప్పారు,
యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్ఛతి కుశలం గేహే. ఈ శరీరంలో ఈ గాలి ఉన్నంత వరకే, అంటే మనం బ్రతికున్నంత వరకే హౌ ఆర్ యూ, బాగున్నారా, ఎట్లా ఉన్నారు అని అడుగుతారు. యావత్ పవనో నివసతి దేహే తావత్, అంతకాలం వరకు, పృచ్ఛతి, మన ఇళ్లల్లో వాళ్ళు అడుగుతారు క్షేమంగా ఉన్నారా, ఎట్లున్నారు. గతవతి వాయువు దేహాపాయే, ఈ యొక్క దేహానికి అపాయం వచ్చినప్పుడు ఈ యొక్క దేహంలో ఉన్న గాలి బయటికి వెళ్ళిపోయే సమయంలో ఇంకా వెళ్ళిపోవడానికి ముందే గతవతి వాయో దేహ అపాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. భార్య ఆ శరీరాన్ని చూసి భయపడుతుందట, లేక భర్తే భార్య శరీరాన్ని చూసి భయపడతాడు, పిల్లలే తండ్రి శరీరాన్ని చూసి భయపడతారు. చూడండి, అంతవరకు నాన్న కన్నా హాయ్ హనీ అన్నవాడు ఎక్కడికి పోయిందో హనీ, బిభ్యతి తస్మిన్ కాయ. అప్పుడే చెప్పారు శంకరాచార్యుల వారు, ఇవన్నీ పరమ సత్యాలు. కాతే కాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు, చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడు 14వ శ్లోకం చదువుతాం. అనన్యచేతా సతతం యో మాం పశ్యతి యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. భగవంతుణ్ణి మరణ సమయంలో స్మరించడం చాలా కష్టమా అంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, కష్టం కాదు, సులభ అన్నారు. నన్ను వాళ్ళు సులభంగా పొందవచ్చు, ఆ పరమాం గతిం సులభంగా పొందవచ్చు. ఎలా చెప్తున్నారు? అనన్యచేతాః, మనస్సులో వేరొక ఆలోచన లేకుండా, న విద్యతే అన్యః సాధ్యం యస్య. అనన్యచేతాః, చేత అంటే మనస్సు. ఎవరి మనస్సు అయితే వేరొక గమ్యం లేకుండా ఉంటుందో వారు, ఎవరి జీవితంలోనైతే భగవంతుడే గమ్యంగా ఉండి వేరే గమ్యము లేకుండా ఉండే మనస్సు అనన్యచేతాః. సతతం, ఎల్లప్పుడూ, సర్వదా, నిరంతరం అంటే దీర్ఘకాలం, అనేక నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు భగవత్ చింతన చేయాలి. ఎవరండి అలా చేసేవాళ్ళు? రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు భగవంతుని చింతన చేయాలంటే భగవంతుడి మీద ఎంత భక్తి ఉండాలి. మనకు ఎవరి మీద ఉంది భక్తి అంటే, భార్యకు భర్త మీద భక్తి, భక్తికి భార్య మీద భక్తి, అంతా బాబా ఓకే. పిల్లల మీద భక్తి, అన్నిటి మీద భక్తి అంటే ప్రేమ, రాగం, అన్నిటి మీద ఉన్న భక్తి. అందులో సగం కూడా అక్కర్లేదు, 1/4 దేవుడి మీద ఉంటే ఆయన పరిగెత్తుకొస్తాడు. ఆయన ఒక స్టెప్ కూడా మనం ముందుకు వెయ్యనివ్వకుండా ఇవన్నీ పట్టుకొని కూర్చున్నాం మనం. అంటే ఏమిటి? నా సుఖం, నా ఆనందం, నాకు శాంతి వీటి వల్ల వస్తాయని భ్రమలో పడ్డాం మనం. భ్రమలో పడి అవి రానప్పుడు బాగా ముట్టికాయలు తిని చివరికి ఎప్పుడో అన్నీ చేశాను, వాళ్ళకి ఏం ప్రయోజనం అని చెప్పి ఆయన ముందు కూర్చొని ఆయనకి లెక్కలు చెప్తాం మనం. అన్నీ ఇన్ని చేశాను, చూశారా, నన్ను ఎవరన్నా చూస్తున్నారా అని చెప్పి ఆయన దగ్గర పోయి కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే, అవును నేను అప్పుడే చెప్పాను కదా, నా మాట విన్నావా భగవద్గీతలో, వినకుండా అటుపడికి పరిగెత్తిపోయావు కదా, కానీలే పర్వాలేదు, ఇప్పుడైనా లేట్ కాలేదు కదా, ఇప్పుడైనా తలుచుకో అంటే, ఏం తలుచుకుంటాను, మనసంతా దాంతో నిండిపోయింది అని అంటూనే ఉంటాం మనం. ఏమండి, భగవంతుని చింతన చేయడం అంత తేలిక కాదు.
వీళ్ళందరి చింతన ఎలా చేస్తున్నాం చెప్పండి మీరే. ఇంటి చింతన, పిల్లల గురించి చింతన, మన శరీరం గురించి చింతన ఎలా చేస్తున్నాం? వాటి మీద ప్రేమని పెంచుకున్నాం మనం. వాటి వల్ల నాకేదో సుఖం వస్తుందని పెంచుకున్నాను నేను. అందువల్ల సులభంగా వాళ్ళని అనుకోకుండానే అబ్బాయి వచ్చేస్తాడు మనసులోకి, అమ్మాయి వచ్చేస్తుంది, ఇల్లు వచ్చేస్తుంది. అనుకోకుండా ఎట్లా వస్తున్నది? ప్రేమ. ఇది అంతే. భగవంతుణ్ణి బాగా ప్రేమించామనుకోండి, ఐ లవ్ యూ అని అన్నాం అనుకోండి, ప్రేమించాననుకోండి, ఆయన వల్లనే నాకు సుఖం, ఆయన వల్లనే నాకు శాంతి, ఆయన వల్లనే నాకు అన్నీ లభిస్తాయని చెప్పి ఒక నమ్మకం కలిగితే ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఆయన మీ గురించి ఆలోచించేటట్లు చేస్తుంది. అనన్య చేతాహ. అందుకని ప్రాపంచికము మీ వస్తువుల నుంచి, మనుషుల నుంచి, కుటుంబం మనుషుల నుంచి మన మనస్సుని అలా మళ్ళించాలి భగవంతుడి మీదకి. మళ్ళిస్తే ఏమిటి ప్రయోజనం? సుఖము, శాంతి, సంతోషం, ఆనందం లభిస్తాయి. అనన్యచేతాః సతతం యహ మాం స్మరతి. యహ ఎవరైతే మాం నన్ను స్మరతి స్మరిస్తాడో తలుచుకుంటాడో, నిత్యశః కంటిన్యూస్లీ నాన్ స్టాప్గా ఆలోచించడంలా. ధ్యానం చేస్తున్నావా లేదా? రోజు ఇంటి ధ్యానం, ఒంటి ధ్యానం, పిల్లల ధ్యానం, మనవరాలి ధ్యానం, మనవడి ధ్యానం, ఒకటే చింతన, ఆలోచన. ఎట్లున్నారో, ఉత్తరం రాలేదు, మెయిల్ రాలేదు, ఫోన్ రాలేదు, ఎందుకు ఫోన్ చేయలేదు, ఎందుకని చేయలేదు, ఒంట్లో బాగాలేదా, ఇంత ధ్యానం చేస్తున్నారే. నిత్యశః కంటిన్యూస్లీ నాన్ స్టాప్ అలా నా మీద కనుక చేస్తే అని అడుగుతున్నారు కృష్ణ పరమాత్మ. అలా గనక నా మీద కనుక చేస్తే నిత్యశః తస్య అహం సులభః, నేను అతనికి సులభంగా లభిస్తాను. తస్య ఆ వ్యక్తికి, ఎవరైతే నన్ను స్మరిస్తాడో, నన్ను ప్రేమిస్తాడో, నన్ను ఆరాధిస్తాడో ఆ వ్యక్తికి సులభంగా నేను లభ్యమవుతాను. సులభః ఏ పార్థ నిత్యం యుక్తస్య యోగినః. ఆ వ్యక్తి ఎవరనుకున్నావు? అలా చేసే వ్యక్తి, ఆ వ్యక్తి యోగి అంటున్నాడు. యోగినః, యోగినః అంటే ఉపాసకః అని అర్థం. అటువంటి ఉపాసకులు, ఉపాసనా యోగి. తస్య అటువంటి నిష్కామ భక్తుడికి, అటువంటి నిష్కామ ఉపాసన చేసేటటువంటి భక్తుడికి. అంతేకాదు నిత్యయుక్తః, అతని మనస్సు ఇంద్రియాలు అన్నీ కూడా నా వైపే మళ్లింపబడి ఉన్నాయి. నిత్యయుక్తః, ఎల్లప్పుడూ అతని ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అన్నీ కూడా నేనే ప్రయారిటీగా పెట్టుకొని నా వైపే చూస్తున్నాయి. అదే చింతన, అదే ధ్యానం. ఎక్కడ ఎన్ని చూస్తున్నా కూడా తల్లి ఎన్ని పనుల్లో ఉన్నా కూడా ఇంట్లో పసిపిల్లవాడికి ఆ పాలు ఇవ్వాలి టైం వచ్చేటప్పటికి జ్ఞాపకం పెట్టుకొని పరిగెత్తుకుంటూ వెళుతుంది. మనసంతా అక్కడే ఉంటుంది. అలాగే ఈ భక్తుడికి ఎన్ని పనులు చేస్తున్నా, గృహకార్యాలు చేస్తున్నా, పిల్లలు, వ్యవహారం, ఇంట్లో అన్నీ చూసుకుంటున్నా కూడా మనస్సంతా భగవంతుడి మీదనే ఉంటుంది. అలా ఉండాలి. అలాంటి మనసుతో యుక్తయోగినః నిత్యయుక్తస్య, ఎల్లప్పుడూ అలాగే ఉంటాయి ఆ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అంతా కూడా నిత్యయుక్తః. అప్పుడప్పుడు మాత్రమే కాదు, కష్టాలు వచ్చినప్పుడే భజనలు చేస్తారు. ఆ సీజన్ వచ్చినప్పుడు అన్నీ చేస్తారు. ఇవాళ కృష్ణ అష్టమి కదా, కృష్ణ 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 కృష్ణ. రేపు కష్టం అన్నీ కష్టాలే. ఇవాళ కృష్ణ, రేపు కష్టం ఉన్నా, రేపు కృష్ణ అని అనొచ్చు కదా. కృష్ణ 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 అనాలి. కష్టం వచ్చినప్పుడే కృష్ణ అంటే ఎట్లా?
కష్టం రాకుండా ఉండడానికే కదా కృష్ణ. కష్టం వచ్చినప్పుడు కృష్ణ అంటారు, కష్టకాలం వస్తే కృష్ణ అంటారు. అట్లా కాదు, రామ కృష్ణ అనేది ఎప్పుడూ స్మరించవలసినది. శివ శివ అంటే చింతలు పోతాయి, రామరామ అంటే రాగం పోతుంది, కృష్ణ కృష్ణ అంటే కష్టం పోతుంది, గోవింద గోవింద అంటే కోపం పోతుంది, కేశవ కేశవ అంటే ఆశలు పోతాయి. ఇవన్నీ పోతే ఇంకేముంటుంది? ఏముందండి, జీవితంలో చప్పగా ఉంటుందండి. చప్పగా ఉండదు, శాంతిగా ఉంటుంది. సరే, నిత్యయుక్తస్య యోగినః అహం సులభ. అందరికీ సులభం కాదు నేను, వీళ్ళకు మాత్రమే. ఎవరైతే నేనే పరమగమ్యంగా పెట్టుకొని మనసు ఇంద్రియాలన్నీ కూడా నా వైపే అంటే కేంద్రీకరించి ఉంటారో వాళ్ళకి నేను సులభంగా లభిస్తానన్నాడు. ఇప్పుడు మనం సులభంగా చేసుకుంటామా అని లేదా అని చెప్పి మనకు వదిలిపెట్టాడు ఆయన కృష్ణ పరమాత్మ. అర్థమైందా? నాదేం తప్పు లేదు, నేను అందరికీ సమానంగానే ఇస్తాను, కానీ ఎవరు నన్ను కోరుకుంటే వాళ్ళకి లభిస్తాను. అది తర్వాత శ్లోకం. ఇప్పుడు 15వ శ్లోకం నుంచి 22వ శ్లోకం వరకు కృష్ణ పరమాత్మ రెండు రకాలైనటువంటి మనుషుల గురించి చెప్తున్నారు. భగవంతుడే ప్రధానంగా పెట్టుకుని ఉన్నటువంటి మనుషులు, అలా కాకుండా ఈ ప్రాపంచిక విషయాలు, ప్రపంచమే, ధనము, ధాన్యం, పిల్లలు, సంసారమే, అదే అందులో ఉండే మనుషులు ఒక రకం, వీళ్ళు ఒక రకం. దేవుడు చింతన, భగవంతుడు, గురువు, స్వామి, వేదం, పుస్తకం, స్తోత్రాలు, వీటిలోనే ఉంటుంటారు. ఈ రకం కొంతమంది, ఈ రకం కొంతమంది. వీళ్ళకి పోలుస్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు పోలిక, వీళ్ళకి ఏమిటి తారతమ్యం, ఏమిటి డిఫరెన్స్, ఏమిటి పోలికలు ఏమిటి అంటే కంపారిటివ్ స్టడీ అన్నమాట, పోల్చడం. అది చేస్తున్నారు. 15వ శ్లోకం నుంచి చదువుతాం. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః. మహాత్మానః, ఇక్కడ మహాత్మానః అంటే ఆత్మ అనాత్మ వివేకము కలిగినటువంటి వారు అని అర్థం. మామూలు మనిషే, కానీ ఈ ప్రపంచంలో ఏది పరమ సత్యమైనటువంటిది, మనం దేన్ని మీద ఆధారపడాలి నిజంగా. ఈ తల్లి, తండ్రి, భార్య, భర్త, కొడుకు, పిల్లలు, వీళ్ళందరూ కూడా ఇవన్నీ సంబంధాలు ఇప్పుడు వచ్చినాయి. ఇవి కొంతకాలంగా వచ్చినవే, కానీ ఇవి ఎక్కడ ఎప్పుడు కొంతకాలమే ఉంటాయి, మళ్ళీ ఇవి శాశ్వతం కాదు. కానీ నేను ఎలా వచ్చాను? భగవంతుడి నుంచి వచ్చాను. మళ్ళీ ఎక్కడికి వెళతాను? భగవంతుడిలోకే వెళతాను. ఎలా ఉంటున్నాను ఇప్పుడు? నాకు ఆహారం ఎట్లా వస్తున్నది? ఎలా గాలి తీసుకుంటున్నాను? ఇవన్నీ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయి? ఏదో ఒక అద్భుత శక్తి ఉన్నది, అదృశ్యమైనటువంటి శక్తి, కంటి కనపడినటువంటి శక్తి, భగవంతుడనే శక్తి ఉన్నది. ఆ శక్తి నాకు సంబంధం, నిజమైన సంబంధం. నా శ్వాస తీసుకునేది తల్లిదండ్రుల వల్ల కాదు, ఏదో ఒక శక్తి ఇక్కడ నడిపిస్తున్నది. అదే అద్భుతమైన శక్తి. అది లేకపోతే నేను లేను. తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, వీళ్ళందరూ కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ఉంటూ ఉంటారు. సంబంధాలు మారుతూ ఉంటాయి, వెళుతూ ఉంటారు, కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నాయి. కానీ ఈ శరీరం ఉండడానికి, రావడానికి, మళ్ళీ ఎక్కడికి వెళుతున్నదో దీనికి ఏదో దేనితోనో సంబంధం ఉన్నది. ఆ సంబంధం శక్తి పరమాత్ముడు, ఆయన రియల్ రిలేషన్. తర్వాత వచ్చినది ఈ సంబంధం. అమ్మ కడుపులోకి రావడానికి ముందే ఒక నియతి ప్రకారం
పుట్టిన తర్వాతనే కదా అమ్మ. ఈ శరీరంలోకి రాకముందు నేనున్నాను. ఎక్కడున్నాను? ఎవరికి సంబంధం నేను? అది పరమాత్ముడు. అది అస్సలు విషయం. నేను రాకముందు ఇక్కడ ఉంటున్నప్పుడు కూడా పరమాత్ముడే, నేను తర్వాత వదిలిపెట్టిన తర్వాత కూడా పరమాత్ముడే నాకు అనేటటువంటి తెలుసుకోవాలి. అందుకని ఒక దంపతులు అడిగారట, ఆయన వాళ్ళకి లేక పిల్లవాడు పుట్టాడు. పుట్టిన తర్వాత చాలా గారాభంగా ముద్దుగా పెంచుకున్నారు. పెంచుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆ పిల్లవాడు పాపం అనారోగ్యంతో మరణించాడు. మరణిస్తే వాళ్ళు దిగులు పడుతూ ఉన్నారు, శోకిస్తూ ఉంటే ఆ గ్రామంలోకి ఒక సాధువు వచ్చాడు. వస్తే ఆ సాధువుకి కాస్త సిద్ధులు ఉన్నాయి. ఆయన దగ్గరికి పోయి, ఏమండి మా కొడుకుతో మాట్లాడటానికి మాకు ఏమన్నా మీ యొక్క మహిమతో మాకు ఆ అవకాశాన్ని కల్పించండి అని అడిగారు. మా అబ్బాయితో మాట్లాడాలని ఉంది అని అడిగితే, అట్లాగా సరే మాట్లాడేట్టు చేస్తాను అని అన్నాడు ఆయన. సరే వాళ్ళ అబ్బాయిని అట్లా తలుచుకున్నాడు మనసులో. అట్లా కనపడ్డాడు ఆకాశంలో. ఆ అబ్బాయి ఆకాశంలో అంటే వీళ్ళకి కనపడు, ఆకాశవాణి, అశరీరవాణి. అప్పుడు వీళ్ళు మీ అబ్బాయి వచ్చున్నాడు అక్కడ, మీరు మాట్లాడండి అన్నాడు. వైర్లెస్ అనమాట, వైర్లెస్ లాగా మాట్లాడంటే అప్పుడు ఈ తల్లిదండ్రులు ఇద్దరు, నాయనా ఎట్లా ఉన్నావు, ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు అని అడిగారు. అంటే మీరెవరు అని అడిగాడు ఆ అబ్బాయి. మేము గుర్తులేమా నీకు, నేను మీ అమ్మని, నేను మీ నాన్నని అని వాళ్ళ నాన్న ఆవిడ అమ్మ ఇద్దరు చెప్పుకుంటున్నారు. అంటే ఆ అబ్బాయి అన్నాడు, ఏ జన్మలో అని అడిగాడు. ఏ జన్మలో మీరు నా అమ్మ నాన్న? నేను అనేక జన్మలు తీసుకున్నాను కదా, ఏ జన్మలో మీరు నా తల్లి తండ్రి అని అడిగాడు. చూసారా, తల్లి తండ్రి సంబంధం ఈ శరీరానికి. నేను అనేక శరీరాలు తీసుకున్నాను కనుక మనం తల్లి తండ్రి సంబంధమే శాశ్వతం అనుకొని దానికోసమే మనం అంతా ఆలోచిస్తూ ఉంటాం. భగవంతుడు మనకు తల్లి తండ్రి, నిజమైన తల్లి తండ్రి. వీళ్ళంతా తర్వాత వచ్చిన తల్లిదండ్రులు టెంపరీ. బఫెలో తల్లి తండ్రి ఏ జన్మలోనో, తర్వాత మనుష్య తల్లిదండ్రులు, తర్వాత పాము కుక్క నక్క బల్లి అన్ని తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఎవరికి తెలుసు. కానీ ఇంత ఆలోచించే టైం ఉండదు మనకు. ఎందుకంటే ఆకలి నిద్ర, ఆకలి నిద్ర, అలసట. మనిషికి ఆలోచించే సమయం లేదు. ఈ ఆలోచించే సమయం లోపలే, ఈ జ్ఞానం వచ్చే లోపలే పరిగెత్తుకుంటూ వృద్ధాప్యం వస్తుంది, వ్యాధి వస్తుంది, శక్తి తగ్గుతూ ఉంటుంది. కళ్ళల్లో శక్తి పోతుంది, చెవుల్లో శక్తి పోతుంది, జీర్ణశక్తి తగ్గుతుంది. ఇంకా వీటి గురించి ఆలోచించడమే సరిపోతుంది మనకు. సరిగా ఉన్నప్పుడు భగవత్ చింతన చేయలేదు, అనారోగ్యం వస్తే ఇంకేం చేస్తాం, వయసు పడే కొద్దీ ఏం చేస్తాం, ఏం చేయలేం. కనుక ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారు అట్లా ప్రపంచకల్లా ఉండే వాళ్ళకి వీళ్ళకి పోలిక ఏమిటి? నన్ను ఉపాసించే వ్యక్తి పరమాం గతాః సంసిద్ధిం మహాత్మానః. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మహాత్మానః అంటే ఇది చెప్తున్నా, భగవంతుడే సర్వస్వం అనుకునే వ్యక్తే మహాత్ముడు. న పునర్జన్మ ఆప్నువంతి మాం ఉపేత్య, వాళ్ళు నన్ను పొంది మాం ఉపేత్య దుఃఖాలయం అశాశ్వతం పునర్జన్మ న ఆప్నువంతి. ఎవరైతే నన్నే చింతన చేస్తూ నన్ను తలుచుకుంటూ ఉంటారో ఆ వ్యక్తులు మళ్ళీ గర్భశోకంలో పడరు, గర్భావాసంలో పడరు. దుఃఖాలయం అంటే ఏమిటో తెలుసా? పుస్తకాలు ఉండే చోటు పుస్తకాలయం, గ్రంథాలు ఉండే చోటు గ్రంథాలయం, దుఃఖాలు ఉండే చోటు దుఃఖాలయం.
ఎక్కడుంటాయి దుఃఖాలు తెలుసా? తల్లి గర్భవాసమే దుఃఖాలయం. తల్లి గర్భవాసమే దుఃఖాలయం. తల్లి గర్భవాసంలో ప్రవేశించడమే పునర్జన్మ. అటువంటి పునర్జన్మ, అటువంటి దుఃఖాలయమైనటువంటి గర్భవాసంలో న ఆప్నువంతి, వాళ్ళు పొందరు. ఎవరైతే నన్ను స్మరిస్తారో మళ్ళీ వాళ్ళకి ఆ గర్భాలయం అంటే దుఃఖాలయమైనటువంటి గర్భవాసం అందులో ఉండడం అనేది వాళ్ళకు ఉండదు. అంటే పునర్జన్మ ఉండదు. సంసిద్ధిం పరమాంగతాః, నేను వాళ్ళకి సులభంగా లభించి వాళ్ళు పరమ గమ్యాన్ని పొందుతారు. పరమాంగతాః, పరమాం సంసిద్ధిం, మోక్షాన్ని పొందుతారు. నన్ను తలుచుకొని ప్రయాణించి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ చదువుకొని బ్రహ్మాజీ, చతుర్ముఖ బ్రహ్మ, 4 తలల బ్రహ్మ దగ్గర చదువుకొని అక్కడ నోట్స్ రాసుకుంటారు. అక్కడ నోట్స్ రాసుకొని అక్కడ చదువుకొని అక్కడ కూడా ఏం జ్ఞానం? భూమా అహమేవ పశ్చాత్ అహమధస్తాత్ అహం పురస్తాత్ దక్షిణత ఉత్తరేణ అక్కడ చదువుకుంటారన్నమాట. చదువుకొని సంసిద్ధిం, క్రమముక్తిని పొందుతారు. అది క్రమంగా పొందే ముక్తి. ఇక్కడ జీవించి ఉండగానే పొందితే జీవన్ముక్తి. అట్లా కాకుండా ఉపాసన చేసి ప్రాణాయామం చేసి ఆయన తలుచుకొని శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెడితే అక్కడ చదువుకొని అవన్నీ ఆయనే చెప్తారు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ ఎట్లా పొందాడు నన్ను, ఎలా పొందుతాడంటే ఇలా అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో 16వ శ్లోకం చదువుతాం. ఆ బ్రహ్మ భువనాన్ లోకాః పునరావర్తినోర్జున మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే. హే అర్జున, ఆ బ్రహ్మ భువనాత్ లోకాః పునరావర్తినః, బ్రహ్మలోక పర్యంతం అంటే ఉపాసకుడు సకామ ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికైనా వెళ్ళి తిరిగి వస్తాడు. నిష్కామ ఉపాసన చేస్తేనే బ్రహ్మాజీ దగ్గరికి ఎంట్రీ. నిష్కామ ఉపాసన ఫలం ఎంత పవర్ఫుల్లో చూసారా? ఇప్పుడు ఎవరండి ఏం అడగకుండా భగవంతుడిని పూజించేవాడు? నేనేం పిచ్చివాడినే, ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాను, కొబ్బరికాయ కొడతాను, నాకేం ఇవ్వకపోతే అంటాడే. కానీ కనుక భగవంతుడి కోసం ఆరాధించేవాడే నిజమైన భక్తుడు, నిష్కామ భక్తుడు. భార్య భర్తని ప్రేమించేటప్పుడు నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తానండి, దేనికంటే శాలరీ డబ్బులు ఇస్తాడని ప్రేమిస్తే ఎట్లా ఉంటుంది? భార్య కూడా చక్కగా చేసి పెడుతుంది, వంట చేసి పెడుతుంది కాబట్టి అన్నీ చేసినంతకాలం ప్రేమగా చూశాడంటే అప్పుడు భార్యని భార్య కోసం ప్రేమిస్తున్నాడా, ఆమె సేవల కోసం ప్రేమిస్తున్నాడా, లేకపోతే ఈమె భర్తని భర్త కోసం ప్రేమిస్తున్నదా, ఆయన ఇచ్చేటటువంటి నగలు వస్త్రాలు పట్టు చీరలు లేకపోతే ధనం కోసం ప్రేమిస్తున్నదా? చెప్పండి. నిన్న పేపర్లో ఒక ఆర్టికల్, అవ్వయ్యారు ఆవిడ, అవ్వయ్యారే అనుకుంటా, ఏదో స్టోరీ తమిళనాడులో, శివుడి భక్తురాలు ఆవిడ. ఆ స్టోరీలో ఏమొస్తుందంటే ఏదో ఫలం భర్త అడిగాడు, అడిగితే 2 ఫలాలు కావాలి అంటే ఒకటే ఫలం ఉంది, ఒకటి శివుడికి ఇచ్చానన్నాడు. ఆవిడ ఇచ్చేసిందట. అప్పుడు ఆయన అడిగారే ఫలం లేకపోతే ఎట్లా అని చెప్పి మనసులో తలుచుకుంది ఆవిడ. 2వ ఫలం వచ్చింది. రాగానే ఈయనకి అమ్మో ఎట్లా వచ్చింది ఫలం అంటే ఆ శివు పరమాత్మ ఇచ్చాడు నాకన్నా. అప్పుడు ఆయన తట్టుకోలేకపోయినాడు ఈవిడికున్న దైవ సంపత్తికి. అమ్మా నీకు నేను భర్తగా ఉండడానికి తగను అని చెప్పి వెళ్ళిపోయినాడు.
తట్టుకోలేక అంత దైవశక్తికి ఎంత గొప్పగా ఆవిడ్ని ఆరాధించాలి అంటే అంత తట్టుకునే శక్తి లేదు. లేక మళ్ళీ పెళ్లి చూసుకున్నట్ట పోయి. ఇదంతా కథ. నిజంగా జరిగిందో మరి ఏమిటో. కారైకాల్ అమ్మవారు, కారైకాల్ అమ్మ చూడండి ఎంత గొప్ప భక్తురాలో. ఇంతటి భక్తి ఉన్నదని చెప్పి ఆయన కూడా దైవ భక్తుడు అవ్వచ్చు కదా. కాకుండా పోయి వేరే పెళ్లి చేసుకొని ఆవిడ పేరు నిలిచింది ఈ రోజుకి. ఆయన పేరు ఎక్కడుంది చెప్పండి. అదే భార్య అయితే వదిలిపెడుతుందా అనే ఆర్టికల్ నిన్న పేపర్లోనూ మొన్న పేపర్లోనూ. అదే భార్య అయితే భర్త దగ్గర అంత శక్తి సంపన్నత ఉంటే దైవంగా భావిస్తుంది ఆవిడ. అంటే నేనే కంపారిజన్ చేయడం లేదు, తప్పుగా భావించవద్దు. చెప్తున్నా మనుషులకి దైవ భక్తి అంటే ఎంత గొప్పది అనేది తెలియడానికి ఏదో పూర్వజన్మ సంస్కారం ఉండాలి. కనుక నా భక్తులు నన్ను చేరతారు, బ్రహ్మాన్ని తెలుసుకుంటారన్నాడు. ఏ లోకానికి వెళ్ళినా కూడా నన్ను తలుచుకోకుండా వాళ్ళు ఎన్ని కర్మలు చేసినా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా స్వార్థంతో సకామంతో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళినా తిరిగి వస్తారు. పితృలోకాలకి మిగతా ఏ లోకాలకి వెళ్ళినా తిరిగి వచ్చేస్తారు. ఆ బ్రహ్మ భువనాల్లోకా పునరావర్తిన, తిరిగి రావాల్సిందే, మళ్ళీ పుడతారు. బ్రహ్మలోకానికి కూడా నిష్కామ భక్తులకు మాత్రమే అక్కడ పర్మిషన్. సకామ భక్తులకు కూడా బ్రహ్మలోకంలోకి వెళ్ళినా కూడా ఉపాసకులందరూ బ్రహ్మలోకానికి వెళతారు. కానీ ఎవరు బ్రహ్మలోకంలో క్రమముక్తి పొందుతారంటే నిష్కామ ఉపాసకులు. సకామ ఉపాసకులైనా తిరిగి వచ్చేస్తారు. పునరావర్తిన అంటే తిరిగి వస్తారు. మాం ఉపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. బ్రహ్మలోకానికి వచ్చి నన్ను గనక పొందితే అక్కడ అంటే నన్ను బ్రహ్మమని తెలుసుకొని ఆత్మస్వరూపం అని తెలుసుకొని ఇక్కడ జీవన్ముక్తుడు ఏం తెలుసుకుంటాడో అదే తెలుసుకుంటాడు. అక్కడ కూడా ఎలా తెలుసుకుంటాడండి స్వామిని? చదువుకొని. ఎవరు గురువు అన్నారు? బ్రహ్మాజీ. అక్కడైనా చదవాల్సిందే వెళ్ళి. ఆ పని అనేది ఇక్కడ చేయొచ్చుగా, ఇక్కడ చేయడు, చెప్పిన మాట వినరు. కనుక అక్కడికి వెళ్ళి చదువుతాడు. అప్పుడు మాం ఉపేత్య నన్ను పొందుతాడు. కౌంతేయ పునర్జన్మన విద్యతే. నన్ను పొందితే అంటే అక్కడికి వచ్చి ఆత్మస్వరూపం నేను అని తెలుసుకొని తాను నేను ఒకటని ఎక్కడైతే తెలుసుకుంటాడో అతనికి జన్మ ఉండదు. కానీ మిగతా వాళ్ళందరికీ అక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి రావాల్సిందే. అర్థమైందా? కనుక ఇప్పుడు మనం చదవడం ఎంత ముఖ్యమో అర్థమైంది కదా. శాస్త్రం చదవడం. నన్ను పొందలేరు ఎవరు. నన్ను తలుచుకోకుండా, నన్ను ఆరాధించకుండా, నేనే పరమ గమ్యం కానప్పుడు వాడు నన్ను ఎట్లా పొందుతారు? అందుకని వాళ్ళు మళ్ళీ జన్మలు. ఏ జన్మలు అంటావా? వాళ్ళ కర్మ ప్రకారం వాళ్ళ జన్మలు వస్తాయి. మనిషి జన్మే రావాలని లేదు. పామై పుడతాడో, బల్లై పుడతాడో, నక్కై పుడతాడో, చీమై పుడతాడో, ఏలుగై పుడతాడో ఎవరికి తెలుసు? కనుక ఇన్ని జీవరాశుల్లో ఛాందోగ్యోపనిషత్తు చదివే జీవరాశి ఎవరండి? భగవద్గీత చదివే అర్హత కలిగిన జీవరాశి ఎవరు? 84,000 కోట్ల జీవరాశుల్లో ఏ జీవరాశి భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మయోగం చదువుతుంది చెప్పండి? మనిషిగా పుట్టి కూడా ఆ మనిషి జన్మ ఎందుకని తెలుసుకోవడానికి ఇచ్చినటువంటి పుస్తకం చదవకపోతే ఆ మనిషి జన్మ వృధా కాదా? కనుక ఎంతమంది వారి మనుష్య జన్మను వృధా చేసుకుంటున్నారో తెలిసిందా? ఇప్పుడు కోటాను కోట్ల మంది వృధా చేసుకుంటున్నారు. కోటాను కోట్లలో ఏ ఒక్కడో ఇట్లా భగవద్గీతకు వస్తారు, ఆ జీవితాన్ని ఉపయోగించుకుంటారు. చాలా అరుదు 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 మానవ జన్మ అరుదు అన్నారు. మానవ జన్మ చాలా అరుదుగా లభిస్తుంది. ఇటువంటి జన్మని పాడు చేసుకుంటున్నారు, వృధా చేసుకుంటున్నారు. అర్జున, నన్ను తలుచుకుంటే నన్ను పొందుతారు కదా.
నేను వద్దు వాళ్ళకి, అన్నీ నా దగ్గర నుంచి తీసుకొని అనుభవిస్తుంటారు, కానీ నన్ను మాత్రం కోరుకోరు వాళ్ళు. కనుక నేను మాత్రం ఏం చేయగలను? అందుకని వాళ్ళు దుఃఖంలో పడుతుంటారు. దుఃఖాలయం, అశాశ్వతమైనటువంటిది ప్రపంచం అంతా కూడా. శాశ్వతమైన నన్ను కోరుకోకుండా అశాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నారు వాళ్ళు. కనుక నేను కూడా ఏం చెయ్యలేను. అజ్ఞానులందరూ ఇంతే అర్జున. కనుక నువ్వేం చేయాలో తెలుసా? నన్నే కోరుకో. కృష్ణాష్టమి ఈవేళ భువన లోకాలంటే 14 లోకాలు, 14 లోకాలు. కృష్ణాష్టమి రోజన్నా నన్ను తలుచుకుంటారే అని చెప్పి ఆయన అప్పుడు బుడి అడుగులు వేసుకుంటూ వస్తుంటాడు. బుడి అడుగులు వేసుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు మురుకులు చీడలు తిని ఇంకా ఆయన గురించి పట్టించుకోరు. ప్రతి సంవత్సరం వేస్తారు ముగ్గులు, కానీ కృష్ణుడి గురించి చదవాలి, ఆయన చెప్పిన మాట విందామని ఎవరు రారు. చేతిలో వెన్న ముద్ద, చెంగల్వ పూదండ, బంగారం మునతాడు, పట్టు దట్టిని పాడుతూ ఉంటారు. ఆయన ఏం చెప్పాడు అదంతా మాకొద్దులేండి. కృష్ణుడు అంటాడు, నేను చెప్పింది విను ఫస్ట్. నేను చెప్పింది వినవేంటి అని అంటామా లేదా? మన ఇంట్లో కూడా వినకమంది పట్టుకుని లాగుతాం. మనం చెప్పింది వినాలి. మన పిల్లలు కూడా చూడండి, నేను చెప్పేది వినవేంటి అంటుంటారు, చూసారా? మనం చెప్పేది వినాలి, అప్పుడే అవతల వాళ్ళకి ఆనందం. కృష్ణ పరమాత్మ కూడా అంతే, లాగుతున్నాడు మన పట్టుకు. నేను చెప్పేది వినరేంటి మీరు, నేను చెప్పేది వినరేంటి అని అప్పుడప్పుడు వస్తాడు, సంవత్సరానికి ఒకసారి. మేము వినాం, అట్లాగా, సరే పో అంటాడు కృష్ణ పరమాత్మ. ఏం చేస్తాం? పో అంటే ఏమిటి? దుఃఖం. భగవంతుణ్ణి స్మరించని వాడికి దుఃఖమే. కానీ ఏం చేస్తాం? ఏమేమి లోకాలంటే అన్ని లోకాలు తిరిగి వచ్చేవే అన్నాడు. ఏం లోకాలు? భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకం కూడా బ్రహ్మలోకం. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. భూలోకంలో ఉన్నాం మనం ఇప్పుడు. భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, బ్రహ్మలోకం. అక్కడికి కూడా సకామ చేస్తే తిరిగి వస్తాడు. తర్వాత ఏమవుతాడు? వచ్చి ఆ సంచిత కర్మలో ఏముంటే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాల. వానపామై పుడతాడేమో, ఏమో ఎవరికి తెలుసు. భూమిలో ఎన్నో పురుగులు ఉన్నాయి కదా, ఆ పురుగులన్నీ ఏ ఏ లోకాలు ఉంటాయి? భూమిలోకాల నుంచి కింద లోకాలు, అధోలోకాలకు పోతాడు మనిషి. ఆ లోకాల్లో పుడతాడు, ఎక్కడెక్కడో తిరుగుతాడు సముద్రంలో, నీళ్ళల్లో. ఆ సముద్రంలో అక్వాటిక్ క్రీచర్స్ ఎన్ని ఉన్నాయో తెలుసా? ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి సముద్రంలో? వాళ్ళందరూ ఎవరు తెలుసా? ఇంటర్వ్యూ చేయండి పోయి. జీవరాశులే పాపం, అవన్నీ జీవులే. ఏం చేసావమ్మా నీ పోయిన జన్మలో అంటే, ఏం చేశాను? రోజు సినిమా చూసేదాన్ని, అట్లా చూసి ఇప్పుడు నీళ్ళల్లో పడ్డాను, తాబేలై కూర్చున్నాను, చేపై కూర్చున్నాను, తిమింగలమై కూర్చున్నాను. అనుభవించు రాజా, అనుభవించు అన్నాడు. అర్జున, అందరూ కూడా తిరిగి వస్తారు నన్ను కనుక తలుచుకోకపోతే. అయితే ఏం చేయమంటావయ్యా అన్నాడు. ఏం చేయమంటావేంటి? ఆ బ్రహ్మ కూడా, ఆ బ్రహ్మదేవుడు కూడా అదొక పోస్టే. ఆయన కూడా జ్ఞానం లేకపోతే మళ్ళీ ఆ పోస్ట్ వదిలిపెట్టి రావాల్సిందే. చూసారా? చెప్తున్నారు బ్రహ్మ ఎంత దీర్ఘకాలమో తెలుసా, అది కూడా అశాశ్వతమే. అది చెప్తున్నారు. తర్వాత 17వ శ్లోకంలో చదువుతాం. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తే హోరాత్రవిదో జనాః. తే జనాః, కొంతమంది, అహోరాత్రవిదః, అహోరాత్రులను తెలుసుకున్నవారు. రాత్రి పగలు, అహహ అంటే పగలు, రాత్రి అంటే రాత్రి.
విదః అంటే తెలుసుకున్నవారు, రాత్రి పగలును తెలుసుకున్నవారు, విదుహు వాళ్ళు తెలుసుకున్నారు. రాత్రి పగలు అనేటువంటి కాల నిర్ణయాన్ని తెలుసుకున్న వాళ్ళు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? వాళ్ళు ఏం చెప్తారట? యత్ బ్రహ్మణ అహహ సహస్రయుగ పర్యంతం. బ్రహ్మదేవుడికి ఒక్కరోజు, మనకి 24 గంటలు ఒక రోజు, 12 గంటలు పగలు, 12 గంటలు రాత్రి, మన యొక్క కాలమానం ప్రకారం. అట్లాగే బ్రహ్మదేవుడికి కూడా ఒక కాలమానం ఉంది అక్కడ. ఇప్పుడు 12 గంటలు పగలు రాత్రి అయిపోతే మనం ఒక క్యాలెండర్లో ఒక పేపర్ని ఇలా చించేస్తాం, ఒక రోజు అయిపోయిందని అర్థం. రేపు పొద్దున్నే ఆ పేపర్ తీసేస్తామా లేదా? అట్లా బ్రహ్మదేవుడికి ఎన్ని యుగాలైతే ఒక రోజు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. 2000 చతుర్యుగాలు మనిషికి, 2000 చతుర్యుగాలు మనిషి యొక్క కాలమానం ప్రకారం తీసుకుంటే అది బ్రహ్మదేవుడికి ఒక రోజుతో సమానం. 2000 చతుర్యుగాలు, 2000 చతుర్యుగాలు అయిపోతే ఒక్క క్యాలెండర్ డే చించుతాడు ఆయన, అయిపోయింది 1 డే. సహస్ర యుగ పర్యంతం, అనేక వేల యుగాలు. అహహ యత్ బ్రహ్మణ విదుహు. మరి అదేవిధంగా రాత్రి కూడా, ఆ రాత్రిని కూడా లెక్క పెట్టారు. కనుక బ్రహ్మ ఆయుష్ ఎంత ఆయుష్ చూడండి. అప్పుడు ఆయనకి ఇప్పుడు 51 ఏళ్ళుట, మొత్తం 120 సంవత్సరాలు. ఇప్పుడు 51 సంవత్సరాలు అయింది ఆయనకి ఈ బ్రహ్మ పోస్ట్కి. అంత దీర్ఘకాలం కూడా అశాశ్వతమే అని చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. నువ్వెంత, నీ లైఫ్ ఎంత? బ్రహ్మదేవుడికి అంత దీర్ఘకాలమే అనిత్యమైనప్పుడు మన 80 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఎంతండి లెక్క? ఈ యొక్క ఈ బ్రహ్మాండంలో మానవ జీవన కాలం చాలా బుడగలాంటిది, బుడగలాంటిది అనమాట. కన్ను రెప్ప తెరిచేంత కాలం అన్నమాట అది. ఆ బ్రహ్మ యొక్క జీవన కాలంతో పోలిస్తే మన జీవితం కన్ను రెప్ప అలా తెరిచి మూసినంత టైం అన్నమాట మంది. ఆయన ఇట్లా అనేటప్పటికే కొన్ని యుగాలు అయిపోయినట్లు అనమాట. మనం ఇట్లా ఎంతమంది పుట్టిపోతూ ఉంటారు. ఇది భలే బాగుంటుంది వింటే. టైం జోన్ అంటారు, టైం పారాడైమ్, టైం జోన్. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.